హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజైతే అమ్మ మార్నింగే 5:30 టైంలోనే ఆ చేపలు తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన తర్వాత అయితే ఇంకా అమ్మ అయితే హోటల్ దగ్గర నుంచి వచ్చేలోపు అయితే అవి అయితే మళ్ళీ పాడైపోతాయి ఏమన్నా అవి తీసి నేనైతే క్లీన్ చేయడం అయితే మొదలుపెట్టాను. నాకైతే అంత బాగా క్లీనింగ్ అయితే రాదు, టైం పట్టిందిలే అని క్లీన్ చేయడం అయితే మొదలుపెట్టాను. ఫిష్ మార్కెట్లో అయితే దాన్ని ఆ చేపల్లో 2 చేపలను 2 నిమిషాల్లో చేసిస్తారు. నాకైతే అరగంట టైం అయితే పట్టింది. ఎందుకంటే నాకైతే చేపలు చేయడం రాదు కదా, అందుకే అంత లేట్ పట్టింది. అయితే మీతో అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు జనాలు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళు మాట్లాడే మాటలు అయితే అసలు మనుషులేనా అని అనాలనిపించిద్ది. అలా మాట్లాడతారు. మన దగ్గర ఉంటానే మనకు వెన్నుపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. మీకు కూడా ఎప్పుడైనా అలా మాట్లాడేవాళ్ళు మీ ముందు ఉన్నారా? ఉండే ఉంటారులే. ఏదన్నా మనం పని చేస్తున్నామంటే వెక్కిరించడం, ఏదన్నా వంట చేస్తున్నామంటే ఏదో ఒకటి కామెంట్ చేయడం, ఇలాంటి మాటలు బాగా మాట్లాడతారు కదా. కొంచెం మంది ఉంటారు నా ముందే మాట్లాడుకుంటూ ఉంటారు. అరే అలా చూడు, ఇలా చూడు, ఇది చూడు, అది చూడు, ఇలా వీడియో చేసింది, అలా వీడియో చేసింది అంట కుక్కరించుకుంటూ ఉంటారు. ఎంతమంది కుక్కరించుకుని ఉన్న వాళ్ళు అందరూ మనకు అన్నం పెట్టరు కదా. కష్టంలో ఉన్నామనంటే 10 రూపాయలు సాయం కూడా చేయరు. అలాంటి వాళ్ళ మాటలు కూడా నేను ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటాను. మా అమ్మ అయితే అదని చూడు వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారని మా అమ్మ బాధపడిద్ది. 100 మంది 100 రకాలుగా అనుకున్నా కానీ వాళ్ళందరూ మనకు అన్నం పెట్టేవాళ్ళు కాదని మా అమ్మ చెబుతూ ఉంటాను. నేను వీడియోలు చేసేటప్పుడు చాలా వరకు ఎంకరేజ్ చేసేది మా అమ్మే. ఎవరు కూడా నాకు ఎంకరేజ్ చేయరు, మా అమ్మ మాత్రమే ఎంకరేజ్ చేసిద్ది. చెయ్యమ్మా, నీకు వచ్చినట్టు చెయ్యి, వత్తి లేదు, లేకపోతే లేదు, డబ్బులు ఏదో టైంపాస్ కోసం ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఎంకరేజ్ చేసిద్ది. మా అమ్మదైతే హోటల్ దగ్గరకు వచ్చి ఒకడు ఉంటాడులే పొళ్ళు వేసుకుని, ఆడైతే చాలా ఎక్కువ చేస్తాడు. చూడక్క మీ అమ్మాయి సట్టి ఎలాంటి సట్టి పెట్టింది, మాకున్నాయి అది కాబట్టి అది పెట్టుకో, అది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట నిజంగా చెప్పాలి అంటే, నేను ఎదురు తిరిగి నీకు ఏ పని పాట లేకుండా తిరుగుతున్నావు అంటే నువ్వేమవుతావో నీ అంతటా నువ్వు ఆలోచించుకొని నా మాట అనకూడదు. నువ్వు ఒక్కోసారి మాట్లాడుతుంటే ఆ మాట నోటికి వచ్చేసేది, ఎందుకులే అని నేను మాట్లాడతావని పోనిస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావు, రేపు వచ్చి నువ్వు నన్నేగా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తావు, నేను నిన్నే అని కూడా చెబుతాను. ఒక మనిషిని ఎందుకు ఎక్కిరించడం అన్న దాని గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు ఎటు ఖాళీగా తిరుగుతున్నావు, నేను అంటే నా ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక వీడియోస్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటున్నాను. దాన్ని నువ్వు ఎక్కిరించడం వల్ల ఏమన్నా నేను ఒక్కడనే కొడుతున్నాను లైక్, ఇంకెవరో కొడతలేదు. నువ్వు కూడా లైక్ కొట్టడం మానేసేసి, నేను బతివులాడుకోవట్లేదు కదా లైక్ కొట్టమని, నేను ఒక్కడనే కొడుతున్నానని నా ఇంటికి వచ్చి నేను చెప్పమంటలేదు కదా. అంత అవసరం అంటారా మీకు? నువ్వు మాట్లాడే మాటలకైతే నాకైతే పిచ్చ కోపం వస్తుంది. అయినా కానీ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందిలే అని ప్రశాంతంగా ఉంటున్నాను. నువ్వెన్ని మాట్లాడుకున్నా నాకేం ఫరక్ పడదు. మాట్లాడుకో అని వదిలేసేస్తాను. దారేపోయే కుక్కని మనం గడ్డ పెట్టేసి మన మీదకి మురిగేటట్టు చేసుకోలేం కదా. అలానే అనుకుంటా నేను నిన్నే కాదు కొంచెం మంది జనాలను కూడా వీడియోస్ చేస్తుంది కొంపలు తగలబెట్టే మాటలు కూడా మాట్లాడతారు కొంచెం మంది. ఆ మాట్లాడే వాటిలో నువ్వు కూడా ఒకళ్ళు. ఇదైతే నీకైతే ఖచ్చితంగా వార్నింగ్ లాగానే చెప్తున్నాను. ఇంకొకసారి కానీ సట్టి చూడు, తపాలు చూడు ఇట్లాంటి మాటలు కానీ మాట్లాడితేవంటే వేరేలాగా మాట్లాడతాను నేను. ఇంకా మా ఓడు చూశారు కదా, ఏడుతానికి పొద్దున్నే లేచి ఏడుతూ మొదలేసి బెడ్ మీద చూడండి. మా అమ్మాయి అయితే నిద్రపోతుంది. అటు చూడు బట్టలు కూడా వేసుకోలేదు, నైట్ బట్టలు ఎత్తి నిద్రపోడు కుర్రోడు. చూడు ఎక్సర్సైజ్ లేదు, ఒక ఎక్సర్సైజ్ అనుకుంటా వాడికి ఎట్ట ఎగురుతాడు చూడండి. వెనకమాల తాడు పెట్టి కట్టేసాను, నవారు కనపడుతుంది కదా, నవారు పెట్టి అయితే కట్టేసాను చూడండి అట్ట
కళ్ళల్లోకి నీళ్లు చూడు, అటు బయటికి రావు, ఇటు లోపల ఉండిపోతాయి.